అన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. మనం అందరం ఈడనే ఉండ్రు. మా టీం మొత్తం ఒక దగ్గర ఉండ్రు. అందరూ ఒక దగ్గర ఉంటే ఇక వీళ్ళు ముగ్గురు ఏమో ఒక దగ్గర కూర్చోరు. ఏడ కూర్చోరు అంటే ఇక ఆడ కూర్చోరు మన ముగ్గురు. అందరు లోపల ఉంటే వీళ్ళేమో బయట ఉన్నారు ముగ్గురు. ఎందుకున్నారో వాళ్ళకి వెళ్ళదు. అడ్రస్ చూద్దాం. ఏం డిస్కషన్ చేస్తారు? అరే కాదురా, మీరు అందరేమో ఆడ కూర్చుంటాయి, మీరు ముగ్గురు ఎందుకురా ఈడ కూర్చోరు? అక్కడ మన మండపం దగ్గరకు వచ్చే భక్తులకి ప్లే తీయాలని చెప్పేసి ఆడ ఉంటున్నాము. సరే గానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా, మన వినాయకుడి దగ్గర రోజు ఉంటాను ఉంటాం కదా. ఈ రోజు చిన్న పండన్నది వాళ్ళ వినాయకుడు యూనిక్ ఉందంట, అక్కడ పోదాం ఒకసారి. అది కూడా చూపెడదాం. మన వినాయకుడు ఒకటే మన సబ్స్క్రైబర్ అన్ని వినాయకుడు చూపెడదాం. అది మంచి యూనిక్ వినాయకుడు ఉందంట. వస్తావా నువ్వు? రావా? వస్తా అడుగుదాం. చూస్తున్నాము నాడు అక్కడ మంచి మంచి గణేశుడు మన వీడియోలో కవర్ చేద్దాం. పాండానా ఫోన్ చేసి చెప్తా అన్న అక్కడ నుండి వస్తున్నామని. ఎందుకంటే పాండానా వాళ్ళ వినాయకుల దగ్గర కన్నా మన వినాయకుల దగ్గర ఎక్కువ ఉంటాడు. అయితే జబరా చేసేదంట. నా పేరు అయిపోయి చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడు అయితే మనం వారధిగూడ దగ్గరకు వచ్చేసినామాట. చూసుకోండి. మనం ఇప్పుడు ఇట్లా పోవాలి. రైట్ తీసుకోవాలి. పద్మనాభ రూట్ లోకి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ లెఫ్ట్ లోనే ఉంటుంది. ఫస్ట్ టైం చూసినాం మేము కూడా. ఫస్ట్ టైం వస్తున్నాం. చూసుకోండి ఆ మండపం చూడు. మన రాముని సెటప్ వేసిర్రు. జై శ్రీరామ్ అని రాసింది అక్కడ. జై శ్రీరామ్. ఇప్పుడు చూసుకుంటే మనం లోపల చూద్దాం ఎట్లుంటుందో వినాయకుడు ఏందనేది. సరే అయితే ఇక్కడ చూడండి, జై శ్రీరామ్ అనేది కొత్త కాన్సెప్ట్ తో ఉండరు అన్న వాళ్ళు. మొత్తం గ్రీనరీతో ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసాం ఎట్లుందో చూసాం మనం. గైస్ ఈరోజు అయితే మనం వారధిగూడలో ఉన్నామన్నమాట. వారధిగూడలో మనం మంచి యూనిక్ డెకరేషన్ లో మంచి వినాయకుని చూస్తున్నాం. ఇప్పుడైతే మనం అక్కడ వినాయకుడు అయితే ఎవరు పెట్టారో వాళ్ళతో మాట్లాడదాము. ఇక్కడ మన అన్న వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. హాయ్ అన్న, జై శ్రీరామ్ అందరికి. అన్న నేనైతే లిటరల్లీ చెప్తున్నా, వారధిగూడ వచ్చిన తర్వాత ఈ డెకరేషన్ ఇదంతా నేను ఎప్పుడు చూడలేదు కానీ చాలా బాగుంది. ఇప్పుడు అంటే కాన్సెప్ట్ ఎవ్రీ ఇయర్ చేస్తారా లేకపోతే ఈ ఇయర్ అన్న? అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్యాటర్న్ చేస్తాం అన్న. మీ యూత్ అసోసియేషన్ నేమ్ ఏందన్నా? గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ భాగ్యనగర్ చింతామణి అని పెట్టేసి. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాను ఇక్కడ గణేషుని? ఇది నాకు తెలిసి ఒక 25 to 30 years అవుతుంది. మా అన్న వాళ్ళు పెడుతుండే ముందు. దాని తర్వాత నేను చేస్తున్నా ఒక 5-8 years నుంచి నేను చేస్తున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ ఇదే డెకరేషన్ అన్న మరి? సేమ్ కొత్త కాన్సెప్ట్. గణేశుడు కూడా మంచి యూనిక్ ఉన్నాడు అన్న. చాలా బాగుంది గణేశుడు అయితే అన్న. అంటే ఇప్పుడు మన ఎన్ని డేస్ ఉంటుందన్న మన వినాయకుడు? ఎన్ని డేస్ ఇక్కడ? సేమ్ లెవెల్ డేస్. అంటే మన గణేష్ దగ్గర ఏమైనా ప్రోగ్రామ్స్ అట్లాంటి ఏమైనా ఉంటది అన్న. అమ్మవారి జాగారం ఒకటి ఉంటది. 2-3 సార్లు అన్నదానం చేపిస్తాము. అన్నదానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2-3 days కి ఏదన్నా అటెండ్ చేస్తాం. ఓకే అన్న. గాయస్ విన్నారు కదా అన్న అంటూను. మన 11 days ఉంటుంది. అంటే 11 days 2 సార్లు అన్నదానాలు ప్లస్ ఇంకా జాగారం అంటాం ఈ గణేష్ దగ్గర. చూసుకుంటే లైటింగ్ చూడండి ఒకసారి. పైన మన డెకరేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెకరేషన్ కే మనం ఖుషి అయిపోవాలి, ఫిదా అయిపోవాలి. మొత్తం యూనిక్ ఉంది. ఇక్కడ మొత్తం అబ్జర్వేషన్ అంటే మీరు అంటే ఇక్కడ ఒక బ్యానర్ కనిపిస్తుంది అన్న. బ్యానర్ దేనికోసం, ఎందుకన్నది? అది ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా బ్రో. వాళ్ళ ఏదైనా బెస్ట్ రీల్ వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళు టెక్నాలజీ ఏదైనా యూజ్ చేసేసి మంచి వీడియో వ్యూస్ ఎక్కువ పోయిన వాళ్ళకి, అంటే మాలాంటి యూట్యూబర్స్ కోసం అందరికి 10,000 క్యాష్ రివార్డ్ పెట్టేసినాం అన్న. ఓకే అన్న. గాయస్ విన్నారు కదా. ఇక్కడ చూసుకుంటే మన అన్న వాళ్ళు ఈ ఫ్లెక్సీలు తయారు చేపిస్తారు అందరికి, మన యూట్యూబర్స్ కోసం, ఇన్స్టాగ్రామ్స్ అందరికంట. మంచి రీల్ చేసే ఈ వినాయకుంది, క్యాష్ ప్రైజ్ ఉంది, అన్ని ఉన్నాయి ఇక్కడ. అక్కడ చూసుకుంటే బార్ కోడ్ ఉంది, మన లొకేషన్ అడ్రస్ కూడా అన్ని దీని మీద అనేది ఉంది. ఏంటంటే ప్రైజ్ మనీ గెలుచుకోనికి అయితే అందరు రెడీగా ఉండుర్రి. మంచి మంచి వీడియోలు తీసాం. మన కంటెంట్ కూడా అదే కావాలి, వినాయకుల్ని చూపెట్టాలి, మన హిందూ సంస్కారం ఎక్కడికో తీసుకెళ్ళాలి యూట్యూబ్ త్రూ. ఎందుకంటే చాలా మంది వేరే అయిపోతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ గైస్. అన్నా జై బోలో గణేష్ మహారాజ్ కి జై.